రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు సంబంధించి యూనివర్సిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగులకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ తెలంగాణలోనే మెయిన్ రిక్రూట్మెంట్ జరిగింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఆఫీసర్లు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ రిక్రూట్ చేస్తారు. ఇక్కడ ఈ రోజు డేట్ 20వ తారీఖు 10 గంటలకు 6వ నెల ఈ రోజు 10 గంటలకు ఇంటర్వ్యూ జరగాల్సి ఉండే అది ఇంటర్వ్యూ జరగకుండా పోస్ట్ పోన్ చేసారు. మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సిన డేట్ ఈ రోజు న్యాయం చేసలు ఇది వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏ విధంగా చేశారో మాకైతే తెలియదు. ఒక్క 20 పోస్టులకి నిరుద్యోగులు 600 నుంచి 1000 మంది వరకు వచ్చారు సార్. దీనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఒకవేళ ఈ ఒక్కరోజు డేట్ 20వ తారీఖు ఇచ్చారు. ఒక్క రోజులో 700 మంది కండక్ట్ చేయగలుగుతారా? మీరే న్యాయంగా ఆలోచించండి. ఇది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది కావాలని ఏదో జరుగుతుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కొట్లాడుతున్నారు. దానికి ఇంటర్వ్యూ డేటు మేము ఎలిజిబుల్ ఉన్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం సార్. నోటిఫికేషన్ ఇచ్చిన ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరూ ఇక్కడికి వచ్చినాం. ఒక్కొచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఇంతమంది ఉన్నాం, ఎట్లా కండక్ట్ చేస్తారు సార్? ఇంతమంది మాకు ఇమీడియట్ గా న్యాయం జరగాలి. ఎవరు